రొయ్యరాజు కార్యక్రమాలను వీక్షిస్తున్నటువంటి ఆక్వా సోదరులకు ధన్యవాదములు. నా పేరు నాగబిందు, రొయ్యరాజు టెక్నికల్ డిపార్ట్మెంట్. శుక్రవారం శాస్త్రవేత్త కార్యక్రమంలో భాగంగా ఈ వారం రైతులు అడిగినటువంటి మొదటి ప్రశ్న, పిల్ల వేసే ముందు ప్రోబయోటిక్స్ మినరల్స్ అప్లై చేశాము, పిల్ల వేసి 20 రోజుల వరకు వీటిని మళ్ళీ అప్లై చేయాల్సిన అవసరం లేదా అని అడగడం జరిగిందండి. వెల్ వాటర్ క్వాలిటీ పారామీటర్స్ మెయింటైన్ అవుతూ ఉత్తమ యాజమాన్య పద్ధతులు పాటిస్తున్న చెరువు అయితే మనం మినరల్స్ అది 20 రోజుల వరకు ఉపయోగించకపోయినా ప్రమాదకరం ఏమీ కాదండి. కాకపోతే ఆక్వాకల్చర్లో మనం రొయ్యల చెరువులు వేసినప్పుడు ప్రతి 7 నుంచి 10 రోజులకు ఒకసారి నీటి నాణ్యత ప్రమాణాలు అనేది పరీక్షించుకోవటం తప్పనిసరి. మీరు పిల్ల వేసిన 7 నుంచి 10 రోజుల తర్వాత నీటి నాణ్యత ప్రమాణాలు పరీక్షించుకున్న తర్వాత ఆ వచ్చినటువంటి రిపోర్ట్ ఆధారితంగా మీరు ప్రోబయోటిక్ అప్లికేషన్ చేసుకోవాలి. అలాగే మీకు ఉన్నటువంటి మెగ్నీషియం, కాల్షియం అండ్ ఆల్కలిటీ దృష్ట్యా మీరు వాడుతున్నటువంటి మరీ తక్కువ స్థాయిలో కనుక మినరల్స్ యొక్క అవైలబిలిటీ ఉన్నట్లయితే మీరు సాధారణంగా ఇచ్చేటటువంటి అప్లికేషన్, ఫర్ ఎగ్జాంపుల్ 10 కేజీలు మీరు మినరల్ అప్లికేషన్ ఇస్తూ ఉన్నారైతే 20 రోజుల లోపు ఉన్న చెరువు అయితే దానికి సగం 5 కేజీలు అట్లా దాన్ని తగిన పరిమాణంలో మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. నీటి నాణ్యత ప్రమాణాలు ప్రతి 7 నుంచి 10 రోజులు ఒకసారి చేయించుకోవాలి. ఆ రిపోర్ట్ ఆధారితంగానే ఏ అప్లికేషన్ అయినా చెరువుల యందు వాడుకోవాల్సి ఉంటుంది. రెండవ ప్రశ్న, సాఫ్ట్ షెల్ కి లూజ్ షెల్ కి ఉన్నటువంటి తేడా ఏమిటి అని అడగడం జరిగిందండి. అందులో మొదటిది సాఫ్ట్ షెల్ కనుక మీరు చూసుకున్నట్లయితే ఏదైతే రొయ్య పై భాగంలో ఉండేటటువంటి పెంకు ఉంటుందో ఆ పెంకుని సాధారణంగా మీరు మోల్టింగ్ పీరియడ్లో అది కొంచెం మెత్తగా ఉంటుంది, తర్వాత కొంచెం హార్డెన్గా గట్టిగా మీరు తాకి చూసినప్పుడు కూడా అది కొంచెం రఫ్గా తగులుతూ ఉంటుంది. ఇది కాల్షియం దాంతో అది మేడవుతుంది కాబట్టి ఈ పెంకు అనేది కొంచెం దృఢంగా ఉంటుంది. సాఫ్ట్ షెల్ వ్యాధి సోకినటువంటి రొయ్యల్లో ఈ పైన ఉన్నటువంటి పెంకు భాగం చాలా మెత్తగా మృదువుగా ఒక సిలికాన్ జెల్ లాగా తగులుతూ ఉంటుంది అనమాట. మీరు దాన్ని ఒత్తి చూసినా, స్క్వీజ్ చేసినా, అట్లా చూసినప్పుడు ఏమవుతుందంటే అది వంగుతుంది మెత్తగా జెల్లీలాగా, లేకపోతే ఒక సిలికాన్ రబ్బర్ ముక్కని ఒత్తినప్పుడు ఎట్లా మీకు ఫీల్ అయితే ఉంటుందో అట్లా పెంకు భాగం ఉంటుంది. ఇది సాఫ్ట్ షెల్ వ్యాధి. లూజ్ షెల్ వ్యాధి కనుక మీరు చూసుకున్నట్లయితే ఈ పెంకు పై భాగంలో ఉన్నటువంటి పెంకు భాగానికి లోపల ఉన్నటువంటి కండ భాగానికి మధ్య గ్యాప్ అనేది కనిపిస్తూ ఉంటుంది. షెల్ అనేది ఆ మాంసం ముద్దకి ఏదైతే ఉంటుందో దానికి దూరంగా ఉంటుంది, అంటుకుని వేలాడుతున్నట్లు అట్లా కనిపిస్తుంది. ఈ రెండింటి మధ్య వ్యత్యాసాన్ని ఈ విధంగా మనం గమనించవచ్చు. మూడవ ప్రశ్న, 40 రోజులైంది చెక్నెట్లోకి రొయ్య పిల్లలు ఎక్కటం లేదు అని అడగటం జరిగిందండి. 40 రోజులైనా ఇంకా చెక్నెట్లోకి ఎక్కకపోవటానికి కారణం మీరు చూస్తే ఒకసారి మీరు సర్వైబిలిటీ చెక్ చేసుకోవాలి. అలానే మీరు వేస్తున్నటువంటి మేత అవైలబిలిటీ సరిపోతుందా లేదా, చెక్నెట్లో కూడా సరిపడా మేత వేస్తున్నారా లేదా అది కూడా గమనించుకోవాల్సి ఉంటుందండి. అలానే ఆక్సిజన్ యొక్క స్థాయి, వాటర్లో ఉన్నటువంటి పాయిజనస్ గ్యాసెస్ యొక్క స్థాయి ఏ విధంగా ఉన్నదనేది కూడా మీరు ఒకసారి గమనించుకోవాల్సి ఉంటుంది. వీటన్నిటికీ తర్వాత మీరు గమనించాల్సిన విషయం, నైట్ టైం వాటి యొక్క బిహేవియర్, యాక్టివిటీ ఎలా ఉంది, యాక్టివేషన్ మోడ్ అనేది ఎట్లా ఉందనేది చూడాలి. మీరు నైట్ టైం వెళ్ళి లైట్ అది వేసినప్పుడు ఆ బాటంలో మీకు కనిపిస్తూ ఉంటాయి కాబట్టి అది బాగానే తిరుగుతున్నాయి అనుకున్నట్లయితే మీరు ఆ చెక్నెట్లకి ఎక్కే విధంగా మీరు వాటిని అలవాటు చేసుకోవాలి. డిఫరెంట్ టైప్స్ మనం నెంబర్ ఆఫ్ టైమ్స్ కూడా మనము రొయ్యరాజు దాంట్లో మనము ఫార్మర్స్కి ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటాం. హీట్ జనరేషన్ మెథడాలజీస్ కావచ్చు, లైట్ సోర్సింగ్ మెథడ్స్, బాటిల్ మెథడ్స్ కావచ్చు, చిన్న ఎలక్ట్రికల్ బల్బ్ వచ్చినటువంటి బ్యాటరీ ఓరియంటెడ్ లైట్స్ అనేవి అవైలబుల్గా దొరుకుతున్నాయి. ఎక్కువ కాస్ట్ లేకుండా అవి వాటర్లో అక్కడ అమర్చడం ద్వారా వాటిని అట్రాక్ట్ చేయడం, రొయ్యల్ని ఏదో ఒక విధంగా ఆకర్షణీయంగా చేసి చెక్నెట్లోకి వచ్చేలాగా చూసుకోవటం. కొన్నిసార్లు కొత్త చెక్నెట్లు మీరు వాడినప్పుడు ఆ స్మెల్కి కూడా అంత అట్రాక్ట్ అవ్వకపోవచ్చు. వాడేటటువంటి మేతలో బయోడెక్స్ట్రియల్ లాంటి ఫీడ్ సప్లిమెంట్స్ అట్లాంటివి కలుపుకొని వాటిని అలవాటు చేసుకోవటం. అక్కడ కొంచెం చుట్టూ మరీ కోల్డ్ టెంపరేచర్స్ ఉన్న టైంలో కూడా రాలేకపోయే సిచ్యువేషన్స్లో సర్ఫేస్ వాటర్ చల్లగా ఉండటం వల్ల రాకపోయి ఉండొచ్చు. అట్లాంటిది కూడా చెక్ చేసుకోండి. ప్రైమరీ లెవెల్లో మీరు చెక్ చేయాల్సింది సర్వైబిలిటీ ఎంత ఉంది, మేత సరిగ్గా వెళ్తుందా లేదా, చెక్నెట్లో మేత కరెక్ట్గా వేస్తున్నారా, వాటర్ క్వాలిటీ పారామీటర్స్ అన్నీ బాగున్నాయా లేదా, ఇవన్నీ బాగానే ఉన్నాయి, ఇంకా మీకు చెక్నెట్లు ఎక్కట్లేదు అంటే సెకండరీ లెవెల్లో వాటిని అట్రాక్ట్ చేసేటటువంటి థింగ్స్ని మీరు పాటించడం. బాటిల్ మెథడ్ ఇలా కొంచెం లైమ్ అప్లికేషన్ ఇచ్చి
అక్కడ వేడిగా అయ్యేలాగా చేసుకోవటం, లేదా ప్రాపర్ ఏరేషన్ అనేది మెయింటైన్ చేయడం, ఆక్సిజన్ సరిగ్గా చూసుకోవటం, బ్యాటరీ లైట్ లాంటి సోర్సెస్ అది అమర్చుకోవచ్చు. 4వ ప్రశ్న, పిల్ల వేసి 25 రోజులే అవుతుంది, ఫ్యాన్స్ వేసినప్పుడు మురుగు వాసన వస్తుంది, ఎందుకు అని అడగడం జరిగిందండి. సాధారణంగా ఇట్లాంటి సందర్భాలు మనం ఎక్కువగా కొంతమంది రైతులు పిల్ల వేసి ఒక హార్వెస్ట్ అయిన తర్వాత ఆ పాండ్లో ఉన్నటువంటి వ్యర్థాలు కావచ్చు, అడుగున ఉన్నటువంటి ఆర్గానిక్ స్లడ్జ్ లోడ్ అయితే ఏదైతే ఉంటుందో పూర్తిగా వాటర్ని డ్రైన్ అవుట్ చేయకపోవటం, లేకపోతే కొన్నిసార్లు వసతులు కూడా అందుబాటులో లేనప్పుడు ఆ పచ్చిగా ఉన్నటువంటి బురద మిశ్రమంలోనే మళ్ళీ వాటర్ పంపింగ్ చేసి కొంచెం సెడిమెంట్ అయిన తర్వాత పిల్ల వేయడం జరుగుతుంది. ఇట్లాంటి కొంచెం లో టెంపరేచర్ ఉన్నటువంటి టైమ్స్లో మనకి ఎక్కువగా ఆర్గానిక్ స్లడ్జ్ ఎక్కువగా అడుగును పెరిగిపోయినటువంటి సందర్భాలలో, లేకపోతే హై ప్లాంక్టానిక్ బ్లూమ్ వచ్చేసేసి అది కుళ్ళిపోయి అడుగున చేరి కుళ్ళిపోయినప్పుడు, అనరోబిక్ బ్యాక్టీరియా బాగా డెవలప్ అయిపోయినప్పుడు, అలా ఆక్సిజన్ లేని సమక్షంలో వ్యర్థాలను కుళ్ళింపచేసి ఈ విధంగా పాయిజనస్ గ్యాసెస్ యొక్క లోడ్ ఎక్కువైపోయినప్పుడు మనకి ఇట్లాంటి లక్షణాలు కనిపిస్తూ ఉంటాయి. మెయిన్గా ఏరేటర్ వేసినప్పుడు మురుగు వాసన ఎందుకు వస్తుంది అని అంటే, అనరోబిక్ బ్యాక్టీరియా సమక్షంలో విచ్ఛిన్నమైనప్పుడు అండ్ వచ్చినటువంటి పాయిజనస్ గ్యాస్ హైడ్రోజన్ సల్ఫైడ్ H2S అండ్ అమోనియా గ్యాసెస్ అనేది ఉపరితలానికి వస్తూ ఉంటాయి. ప్రాపర్ ఏరేషన్ మెయింటైన్ చేయండి. బాటమ్ స్లడ్జ్ దానికి ట్రీట్మెంట్స్ వాడండి. అన్ని రకాలు ఒకటేసారి కాకుండా స్లడ్జ్ ఓరియంటెడ్ ట్రీట్మెంట్ అనేది 1 by 1 ఇస్తూ ఉండండి. అండ్ కొద్దిమేర మీరు బాటమ్ మీద ఎక్కువ దృష్టి పెట్టాలి. మేత అనేది చాలా తగ్గించండి. మేత ఎంత వేస్తున్నారు, ఎంత వృధా అవుతుంది కూడా క్యాలిక్యులేట్ చేసుకోండి. అండ్ సర్వైబిలిటీ కూడా మీరు ఒకసారి చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఎటువంటి బ్లూమ్ కానీ ఇట్లాంటి సోర్సెస్ లేకుండా వాటి ఎలిమినేట్ చేయండి. వాటర్ క్వాలిటీ పారామీటర్స్ చెక్ చేయించుకొని దాని అనుగుణంగా మీరు అప్లికేషన్స్ వాడుకోవటం మంచిది. చెరువులో పాయిజనస్ గ్యాసెస్ H2S అండ్ అమోనియా లాంటి గ్యాసెస్ ఎక్కువగా ఫామ్ అయినప్పుడు మనకి ఇట్లా మురుగు వాసన అనేది వస్తుంది. 5వ ప్రశ్న, కొత్తగా చెరువు ప్రారంభిస్తున్నప్పుడు బాటమ్ గురించి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి అని అడగటం జరిగిందండి. మీరు చెరువు కనుక కొత్తగా స్టార్ట్ చేస్తున్నట్లయితే, అంటే అది కొత్తగా మీరు తీసుకున్న పాండ్ అయితే సాయిల్ pH అనేది పర్టికులర్గా చెక్ చేసుకోండి. అలానే అందులో సాయిల్లో సల్ఫైడ్స్ యొక్క కాన్సన్ట్రేషన్ కూడా మీరు పరీక్షించుకోండి. నేలలో బాటంలో సల్ఫైడ్స్ కనుక అధికంగా ఉన్నట్లయితే అవి వాటర్లో ఉన్నటువంటి ఆల్కలినిటీని ఎక్కువగా గ్రాప్ చేసేదానికి అవకాశం ఉంటుంది. అలానే నల్ల మట్టి, పేరుకుపోయిన తీగుడుతో కూడిన నల్ల మట్టి అట్లా అయితే కనుక అది హైడ్రోజన్ సల్ఫైడ్స్ ఇట్లాంటివి ఫామ్ చేసి ఆల్కలినిటీని పీల్ చేస్తుంది. తద్వారా వాటర్కి ఎసిడిక్ కండిషన్స్ వచ్చేటటువంటి లక్షణం ఎక్కువగా ఉంటుంది. pH డ్రాప్ అయిపోతూ ఉంటుంది. అలానే బాటమ్ యొక్క లెవెల్ అనేది సీపేజ్ ఏమన్నా ఉంటుందో అట్లాంటివి కొత్తగా చెరువు ప్రారంభించే వాళ్ళు చూసుకోవాలి. అలానే కల్చర్ చేసినటువంటి పాండ్స్ అయినప్పటికీ మీరు కొత్తగా ఆ చెరువును లీజ్కి తీసుకొని కల్చర్ చేస్తున్నట్లయితే అందులో ఉన్నటువంటి ప్రతి కల్చర్కి సాయిల్ pH లెవెల్ నుంచి మీరు టెస్ట్ చేయించుకోవడం ఉత్తమం. ఎందుకంటే ఏమైనా స్పోర్స్ మిగిలినా మనకు అక్కడ ఒక అవగాహన వస్తుంది. ఏదైనా EHP లేదా ఇంతకుముందు వైరల్ కానీ క్రోనిక్ బ్యాక్టీరియల్ డిసీజెస్ ఏమైనా వచ్చినా ఆ మూలాలు అందులో ఉంటాయి. కాబట్టి మీరు మట్టి పరీక్షలు చేయించుకొని దాని అనుగుణంగా మీరు పాండ్ ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే మీకు కొద్ది మేర ఉపశమనం ముందుగానే తగిలినట్లు కనిపిస్తుంది అనమాట. సాయిల్ pH ఒకటి పర్టికులర్గా చూసుకోండి. బాటమ్ అప్లికేషన్స్ మీద దృష్టి పెట్టండి. ఎక్కువ మొత్తంలో బల్క్ ఆఫ్ లైమ్ అప్లికేషన్స్ వేయకుండా మీరు సాయిల్ pH చేయించిన రిపోర్ట్ ఆధారితంగా మీరు లైమ్ అప్లికేషన్స్ వేసుకోండి. నల్లగా లేకపోతే కుళ్ళిపోయినా ఎండినా కానీ నల్లగా మారిపోయినటువంటి మట్టి ఏదన్నా అక్కడ స్లడ్జ్ సెడిమెంట్ సాలిడ్ అయిపోయి ఉంటే దాన్ని ఎలిమినేట్ చేసుకొని కొద్దిమేర దాన్ని చెరువుని పూర్తిగా ఆరబెట్టే విధంగా ప్రణాళిక వేసుకోండి. దాని అనుగుణంగా మీరు చెరువుని దున్నించుకొని లైమ్ అప్లికేషన్స్, ప్లాంక్టాన్ లేనటువంటి వాటర్ సోర్సెస్ అయితే కనుక దాంట్లో మీరు కొద్దిమేర వర్మీ కంపోస్ట్, ప్రోబయోటిక్ కలిపి ఇసుకతో కలిపి చల్లుకుంటే తర్వాత వాటర్ పెట్టినప్పుడు మీ సహజంగా ప్లాంక్టన్ అభివృద్ధి చెందుతుంది. అట్లానే అంతకుముందు ఉన్నటువంటి కల్చర్ ప్రాక్టీసెస్లో ఏవైతే సమస్యలు తలెత్తాయో వాటి అనుగుణంగా ముందుగానే ప్రికాషనరీ యాక్షన్స్ ఇందులో పాటించండి. అలానే లైమ్ అప్లికేషన్స్ వేసుకోండి, ప్రోబయోటిక్ అప్లికేషన్ వేసుకోండి. బాటమ్ స్లడ్జ్ ఓరియంటెడ్గా దానికి ఆరబెట్టడానికి పూర్తిగా ఎండబెట్టుకొని అంతా క్యూర్ అయిన తర్వాత వాటర్ పట్టుకొని వాటర్ పారామీటర్స్ చెక్ చేయించుకొని సెడిమెంట్ అయిన తర్వాత సెటిల్ అయిన తర్వాత మీరు స్టాకింగ్కి వెళ్ళండి. ఇలాంటి జాగ్రత్తలు మీరు కొత్తగా తీసుకునేటటువంటి చెరువులో బాటమ్ తీసుకోవాల్సి ఉంటుంది. మన రొయ్యరాజు యాప్ని డౌన్లోడ్ చేసుకొని లబ్ధి పొందండి.